నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు మనదే అని ఓటర్లు ఆలోచించి ఓటేయాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నిసార్లు గులాబీ పార్టీయే గెలుస్తూ వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి స్వయం కృషితో పైకి వచ్చాడని, హైలీ ఎడ్యుకేటెడ్ వ్యక్తి అని చెప్పారు. మొదటి తారీఖు మాకు జీతం రాలేదని వాళ్ళు బాధపడ్డారు. అది ప్రత్యర్థులు ప్రచారం చేసిండ్రు. దాంతోని ఒక సెక్షన్ ఆఫ్ ఉద్యోగులు దూరమైంది. నిరుద్యోగులు మా తమ్ములు ఒకవైపు ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. 2 లక్షలు 9.5 ఏళ్లలో భారతదేశంలోని ఏ రాష్ట్రం కూడా, నేను ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ గారిని సవాల్ చేసిన, బీజేపీ వాళ్ళని అడిగిన, భారతదేశంలో ఒక్క రాష్ట్రం చూపెట్టండి, 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం చూపెట్టండి, ఇచ్చిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటాను కూడా సవాల్ చేసిన, సమాధానం రాలేదు. కానీ మేము చెప్పుకోలేకపోయినాం. 2 లక్షల ఉద్యోగ నియామకాలు జరిగినాయి అనే మాట చెప్పుకోలేకపోయినాం. కానీ ప్రత్యర్థులు బలంగా వాళ్ళకుండే సోషల్ మీడియా ఛానళ్లలో ఏం చెప్పినారు, అసలు ఉద్యోగాలు ఇయ్యలేదు, పేపర్ లీక్ అయింది, ఇదైంది అదైంది అని చెప్పి జరిగిన పనిని కూడా మొత్తంగా తప్పుదోవ పట్టించి ఇవాళ స్వల్ప తేడాతో ఓడిపోయినాం.